హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, నేను ఇవాళ బయట పాడేరులు బాగా వర్షం పడుతుందండి. సో వేడివేడిగా ఏమన్నా తినాలనిపించింది. పన్నీర్ తెప్పించుకుందాం అంటే ఇక్కడ పన్నీర్ లేదు. సో నైట్ పాలు తీసుకొస్తే అవి విరిగిపోతే నేను ఆ పాలతోటి ఇలా పన్నీర్ కర్రీ చేసుకుందామని వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసుకొని నేను కర్రీ చేసుకున్నాను అండి. మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో పాలు విరిగిపోతే వేస్ట్ చేయకుండా ఇలా పన్నీర్ కర్రీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే సూపర్గా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చేసుకుంటే కనుక మీ పిల్లలకి మీకు వేడిగా తినాలనిపించినప్పుడు కమ్మగా 2 ముద్దలు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, పాలను వేస్ట్ చేయకుండా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా స్టైల్లో నేనైతే ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకు.